ఎప్పటినుంచో అయితే అనుకుంటున్నాను గోల్డ్ షాప్‌కి వెళ్దామని చెప్పి. కానీ ఫైనల్‌గా ఈరోజైతే కంప్లీట్ అయింది. ఇవిగో చూస్తున్నారు కదా! ఇవి నేను రోజు డైలీ యూజ్ చేసే పట్టీలనమాట. ఈ పట్టీలలో ఒక పట్టీ అయితే తెగిపోయింది. మీకు అదే చూపిస్తున్నాననమాట. ఇంకా గోల్డ్ షాప్‌కెళ్ళాలి, చేంజ్ చేసుకుందాం పట్టీలు, కొత్తవి తెచ్చుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను ఎప్పటినుంచో. కానీ అది డే బై డే లేట్ అవుతానే వచ్చిందనమాట. ఇంకా ఫైనల్‌గా ఈరోజైతే కుదిరింది కొత్త పట్టీలు తేవడానికి. ఈ పట్టీలు నేను తీసుకుని ఎగ్జాక్ట్ 1 ఇయర్ అవుతుందనమాట. 1 ఇయర్‌కే పట్టీలు అనేవి తెగిపోయినవి. చాలామందికి పట్టీలు తెగిపోతాయి లేదా అరిగిపోతాయి అని చెప్పి అంటూ ఉంటారు. నాకైతే అసలు ఆ పట్టీలు అరగవు. అలానే చానాలు వాడతాను నేను. అంత ముందల కూడా నేను 4, 5 ఇయర్స్ వాడిన పట్టీలు కూడా ఉన్నాయన్నమాట. కానీ ఈ పట్టీలు దేనికో 1 ఇయర్‌కి తెగిపోయినాయి. సరే అని చెప్పి ఇంకా గోల్డ్ షాప్‌కి అయితే మార్నింగే బయలుదేరామన్నమాట. మాకు ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఫినిష్ చేసుకోవాలని చెప్పి మార్నింగ్ కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. మేము బయలుదేరేసరికి 10:00 అయిందనమాట. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మార్నింగే వెళ్ళాం కదా! సర్లే అని చెప్పి మా రోజు ఫుల్ ఎండ కూడా వేస్తుంది. ఇంకా గోల్డ్ షాప్ పక్కనే జ్యూస్ షాప్ అయితే ఉంది. సర్లే జ్యూస్ తాగే లోపల షాప్ అయితే ఓపెన్ చేస్తారని చెప్పి జ్యూస్ తాగడానికి అయితే వెళ్ళాము. మేము ఈ జ్యూస్ షాప్కి అయితే ఎప్పుడూ రాలేదండి. మేము ఎప్పుడు వెళ్ళినా మాకు స్పాట్ ఉంటుంది అనమాట. అక్కడికే వెళ్ళి తాగుతాము. ఇది కూడా టేస్ట్ చూద్దాము, మళ్ళా గోల్డ్ షాప్ ఓపెన్ చేయగానే మన వర్క్ ఫినిష్ చేసుకుందామా అని చెప్పి ఆ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. కానీ నాకు అక్కడ టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. బాదం పాలు అండ్ గ్రేప్స్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా మా బాబుకి బాదం పాలు అయితే నచ్చినాయి కానీ గ్రేప్స్ జ్యూస్ అయితే అసలు తాగలేదు. వాడికి అసలు టేస్ట్ కూడా నచ్చలేదు అనమాట. వాడు ఇంకా బాదం పాలు తాగేశాడు. ఇంకా మా ఊర్లోనే షాప్ అనమాట ఇది. ఇంకా అక్కడైతే తీసేసుకుందాము సింపుల్గా అని చెప్పి అనుకున్నాము. మా బాబు ఇంకా క్లాత్ షాప్లోకి వెళ్ళినాక ఆ టేబుల్ మీద కూర్చుని కవర్లు చెప్తున్నాడు అనమాట. కొత్త బట్టలు అని చెప్పి. ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ షాపింగ్ అది బయట పనులన్నీ ఫినిష్ చేసేసుకుని ఇంటికి వెళ్తా చూసామన్నమాట. గోల్డ్ షాప్ ఓపెన్ ఉంటే తీసుకుందాము, లేకపోతే లేదు అని అన్నట్టుగా చూస్తే గోల్డ్ షాప్ అయితే ఓపెన్ చేసి ఉంది. సర్లే చూద్దాము, బాగుంటే తీసుకుందాము, లేకపోతే లేదు అని అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే ఏమైందంటే, నేను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా పట్టీ తెగిపోయిందని చెప్పి. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళగానే పట్టీలు తీసేసరికి అవి 2 ముక్కలు అయిపోయినాయి అనమాట. సర్లే నేను ఏమనుకున్నానంటే అతుకు పెడతారేమో అడిగి అతుకు పెట్టించుకుందాం అని చెప్పి అనుకున్నాను. ఇంకా అవి అలా 2 ముక్కలు అయ్యేసరికి నేను కొత్త పట్టీలు అయితే తీసేసుకున్నాను అనమాట. అవి కూడా పెద్దగా హెవీగా ఏం తీసుకోలేదు. ఎందుకంటే నేను డైలీ యూజ్ చేస్తాను కాబట్టి సింపుల్గానే పోదామా అని చెప్పి సింపుల్లోనే తీసేసుకున్నాను అనమాట. ఇంకా మేము దారిలో ఇంటికి వెళ్తా అక్కడ ప్లేస్లో మా బాబు చూసారు కదా ఎలా ఆడుతున్నాడో. అక్కడంతా కొంచెం గ్రీనరీగా ఉంది. ఇంకా మా బాబు అక్కడికి వెళ్ళి ఆడుతున్నాడు అనమాట. గాలి వాన వచ్చింది అని చెప్పి ఏంటో ఆటలాడుకుంటున్నాడు. సర్లే వ్యూ బాగుంది కదా అని చెప్పి వీడియో అయితే తీసాము. ఇంకా ఇంటికి వెళ్ళాక వాడికి అది వాడి బొమ్మ అనమాట, ఫేవరెట్ బొమ్మ. ఇంకా అది చెవిలో పెట్టుకుని వాడి ఫోన్ అంట మాట్లాడుతూ తిరుగుతున్నాడు అటు ఇటు. హలో అనుకుంటా మనల్ని చూస్తున్నారు కదా, ఇంకా మనల్ని చూసి వాళ్ళు కూడా అదే మాట్లాడతారనమాట. మామూలుగా అయితే మనం డైలీ మన బట్టలు అయితే మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. కానీ ఇలా బర్త్డే బట్టలు ఏంటంటే అందరికీ నచ్చాలి కదా, ఇక అందుకని చెప్పి నేనైతే సెలెక్ట్ చేయలేదు. ఆ బట్టలు కూడా మా వారే సెలెక్ట్ చేశారనమాట. అలానే వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.